ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా ఉంది. చెరుకు సువాసనతో పేరు తెచ్చుకుంది. పురాతన చరిత్ర, ప్రకృతి అందాలు, పరిశ్రమల ప్రగతి ఆల్ ఇన్ వన్ ప్లేస్. అదే మన అనకాపల్లి జిల్లా. ఈ వీడియోలో మనం అనకాపల్లి జిల్లా యొక్క చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, పరిశ్రమలు ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూస్తే మీరు ఈ జిల్లాని పూర్తిగా అర్థం చేసుకుంటారు. అనకాపల్లి జిల్లా పరిచయం. అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన జిల్లా. ఇది 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఏర్పడింది. ఈ జిల్లా ముఖ్యంగా వ్యవసాయం, చక్కెర పరిశ్రమ, పోర్టు దగ్గర ఉన్న ప్రాధాన్యం వల్ల ఎంతో అభివృద్ధి సాధించింది. అనకాపల్లి పట్టణం ఈ జిల్లాకు ప్రధాన కేంద్రం. భౌగోళిక స్థానం. అనకాపల్లి జిల్లా ఉత్తరంలో విశాఖపట్నం జిల్లా, దక్షిణంలో యలమంచిలి ప్రాంతం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా తో సరిహద్దులు కలిగి ఉంది. ఈ ప్రాంతం తీర ప్రాంతం, కొండ ప్రాంతాలు, పచ్చని పొలాలు అన్నీ కలిసిన మిశ్రమ భూభాగం. వ్యవసాయం అనకాపల్లి గర్వం. అనకాపల్లి అంటే మనకి గుర్తొచ్చేది ఒక్కటే, చెరుకు. ఈ జిల్లా చెరుకు సాగులో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ స్థానంలో ఉంది. ఇక్కడ ప్రధాన పంటలు చెరుకు, వరి, మొక్కజొన్న, కూరగాయలు. చెరుకు వల్ల ఇక్కడ చక్కెర కర్మాగారాలు అభివృద్ధి చెందాయి. అనకాపల్లి బెల్లం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. పరిశ్రమలు మరియు అభివృద్ధి. అనకాపల్లి జిల్లా పరిశ్రమల విషయంలో కూడా ముందుంది. ఇక్కడ ముఖ్యమైన పరిశ్రమలు చక్కెర ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిన్న పరిశ్రమలు. విశాఖపట్నం పోర్టు దగ్గర ఉండడం వల్ల ఎగుమతులు సులభం, ఉద్యోగావకాశాలు ఎక్కువ. చరిత్ర. అనకాపల్లి గతం. అనకాపల్లి ప్రాంతానికి చాలా పురాతన చరిత్ర ఉంది. ఈ ప్రాంతం శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయ రాజుల పాలనలో ఉంది. తర్వాత బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. చరిత్రలో వ్యాపారం, వ్యవసాయం వల్ల ఈ ప్రాంతం ప్రాధాన్యం పొందింది. ప్రముఖ ఆలయాలు. అనకాపల్లి జిల్లా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడి ఉన్న కొన్ని ముఖ్య ఆలయాలు. 1. నూకలమ్మ ఆలయం. అనకాపల్లిలోని ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం జరిగే జాతరకి వేలాది మంది భక్తులు వస్తారు. 2. మాధవధార ఆలయం. ఇది ప్రకృతి మధ్యలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయం. ప్రకృతి అందాలు. అనకాపల్లి జిల్లాలో కొండలు, అరణ్యాలు, నదులు అన్నీ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు ఇదొక మంచి ప్రదేశం. ఇక్కడి వాతావరణం మోస్తరు ఉష్ణోగ్రత, సముద్ర ప్రభావం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రామీణ జీవితం. అనకాపల్లి జిల్లా గ్రామాలు, పచ్చని పొలాలు, సాంప్రదాయ జీవన విధానంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, పశుపోషణ మీద ఆధారపడతారు. పండుగలు మరియు సంస్కృతి. ఈ జిల్లాలో పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి. అలాగే నూకలమ్మ జాతర ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయం, ఆధునికత రెండింటి మేళవింపు. చెరుకు సువాసనలో పెరిగిన నేల. చరిత్రలో తన ముద్ర వేసిన ప్రాంతం. ప్రకృతి అందాలతో మనసు దోచుకునే స్వర్గం. అదే మన అనకాపల్లి జిల్లా. వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మరియు ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చెయ్యండి.